ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన పేరు చెప్తేనే వీడియో చాలా మంది చూస్తారు అన్నట్టుగా అందరి అభిప్రాయం అనమాట. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆయన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడడానికి కొంతమంది అంటే బయటకు వస్తున్నారు. రీసెంట్గా ఒక డాక్టర్ ఆయనకు ఒక వ్యాధి ఉందని, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని, ఆయన వ్యక్తిగత జీవితం చాలా చాటబారతని చెప్పారు. ఏం చెప్పారు అసలు? అయితే పవన్ కళ్యాణ్ కి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయంట. ముఖ్యంగా తను 6th 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఆస్తమా కానీ జ్వరం లాంటివి తరచుగా వస్తూ ఉండేవంట. అండ్ తను మాత్రం ఎత్తి వాళ్ళతోని కలవకుండా ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడం, సో ఆ లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా తను పుస్తకాలని ఫ్రెండ్స్ గా చేసుకొని ఎప్పుడు కూడా పుస్తకాలు చదువుతుండడం, సో ఇలాంటి విషయాలన్నీ కూడా రాజు రవితేజ చెప్పడం జరిగింది. సో దాని తర్వాత దాము బాలాజీ అనే వ్యక్తి కూడా ఇంకొన్ని విషయాలు చెప్పాడు. సో తను 17 years ఉన్నప్పుడు తను సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేయడం జరిగిందంట. అండ్ అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి గన్ తీసుకొని కూడా షూట్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ వదిన గారు సురేఖ అదేవిధంగా నాగబాబు ఇద్దరు కూడా ఆపడం జరిగిందంట. అలా గన్ని లాక్కోవడం, తర్వాత నచ్చబడి ఇదంతా కూడా జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే అసలు ఈయనకున్న రోగం పేరేంటంటే ఎన్పిడి రోగం అనమాట. సో ఎన్పిడి రోగం ఎట్లా అంటే రెండు స్టేజెస్ ఉంటాయి, చిన్నప్పుడు తర్వాత పెద్ద అయిన తర్వాత. చిన్నప్పుడు ఎట్లా అంటే తాను అద్దంలో చూసుకొని మురిసిపోవడం కానీ, సో ఇలాంటివి ఎక్కువగా చేసేవాళ్ళు. పెద్ద అయిన తర్వాత ఇది మారిపోతుంది. కొంతమంది ఏ విధంగా ఉంటారంటే నేనే గొప్ప, ఎదుటి వాళ్ళు నాకన్నా తక్కువగా ఉండాలని, నేనే గొప్పగా ఉండాలని ఈ విధంగా అనుకుంటారంట. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే బాలు సినిమా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్తే 3 రోజుల పాటు వెయిటింగ్ చేయించారంట. అదేవిధంగా షూటింగ్ సమయంలో కూడా కెమెరామెన్ కానీ డైరెక్టర్లు యాక్షన్ చెప్పకముందే చేతులు ఊపడము, సో ఇలాంటివన్నీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ చేస్తూ ఉండేవారంట. సో ఇదంతా కూడా తనకున్న ఒక వింతైన రోగం, దాని పేరు ఎన్పిడి అనే విధంగా వీళ్ళైతే చెప్తున్నారు. సో మరి ఇదంతా కూడా మనం ఇన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము. అంటే సినిమాల పరంగా అంటే యాక్షన్ చేస్తారు, ఓకే సినిమా చూస్తాం, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన వ్యక్తిని మనం చూస్తున్నాం క్లియర్ అండ్ కట్గా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్లని వీడియోలని వదిలిపెట్టావు, కానీ ఎక్కడ చూసినా కూడా మనకి ఎప్పుడు ఈ విధంగా కనిపించలేదు. ఆయన అగ్రెసివ్గా ఉండాలి అనుకుంటే స్టార్టింగ్ నుంచి ఉండాలి. ఆయన అగ్రెసివ్నెస్ ఎక్కడ చూపించాలి ఏంటని అన్నీ చూసుకొనే చూపించాలి. నేను ఏ డాక్టర్ని ఆయన వృత్తిని నేను తప్పు పట్టట్లే, దొరికింది కదా సందు అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఇంకా కొంతమంది మెగా అభిమానులు ఈ విషయం తెలిసిన తర్వాత నువ్వు ఆయన ట్రీట్ చేసావా, నీకు ఎట్లా తెలుసు, నువ్వు నీకు తెలిసిందంతా మాట్లాడకు. ఒకానొక టైంలో ఆయన ఇలాంటి అంటే ఆయనకి సరిగ్గా అంటే ఒక చిన్న ఏజ్ ఉంటుందండి, 20-22 ఆ టైంకి. ఎట్లా అంటే ఏది జరగకపోయినా సూసైడ్ థాట్స్ అనేవి చాలా మందికి వస్తూ ఉంటాయి. ఇంకోటి అండ్ కొంతమంది టీనేజ్లోనే అరే నా లైఫ్ ఇంతే, నా బతికి ఇంతే అని చాలామంది ఫీల్ అవుతారు. ఇక హెల్త్ ఇష్యూస్ అంటారా, మనిషి అన్నాక రోగాలు ఖచ్చితంగా ఉంటాయి. జ్వరం రాని మనిషి ఎవరూ ఉండరు. ఆస్తమా అనేది ఇప్పట్లో అంత ఎక్కువగా వినిపించకపోయినప్పటికీ కూడా ఒకానొక టైంలో చాలామందికి ఉండింది. అండ్ దాన్ని తొందరగా వాళ్ళు క్యూర్ చేసుకోలేకపోయారు, బికాజ్ అంత మంచి టెక్నాలజీ లేదు. అండ్ అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఆయనకు ఆస్తమా ఉంటే అంత గట్టిగా అంత ఎలా అరవగలుగుతారు. ఇప్పుడు సైనస్ ఉందండి నాకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళు కొద్దిసేపు మాట్లాడితేనే కథం వాళ్ళకి ఇంకా అమ్మ ఖచ్చితంగా ఆబ్వియస్లీ. అంటే తెలియకపోతే నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుంది. అంటే ఒక వ్యక్తి గురించి చెప్తే మనం పాపులర్ అవుతామో లేకపోతే మన దగ్గరికి క్లయింట్లు వస్తారో అనుకొని చెప్పడం కాదు. ఈ పవన్ కళ్యాణ్ ఒక స్కోప్ అయిపోయింది అనమాట. అందరూ కూడా ఈయన గురించి మాట్లాడితే మాకు పేరు వస్తుంది, వైరల్ అవుతాము అంటే. ఇన్ని రోజుల పాటు మనం చూస్తున్నాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక రియల్ వ్యక్తి ఆయన సాధారణ లైఫ్ లో ఎట్లా ఉంటాడని చూస్తున్నాం. చాలా సందర్భాలు ఆయన చెప్పులు లేకుండా కూడా బురదలో నడిచి ఇంత సాధారణంగా ఉంటాడు. రీసెంట్ గా తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి కింద కూర్చొని మరి వాళ్ళని పైన కూర్చోబెట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పిన కూడా చూసాం. అంత సాధారణంగా అంత కింది స్థాయిలో కూడా అందరిని ట్రీట్ చేస్తుంటే, ఇప్పుడు ఆయన అన్న మాటల ప్రకారంగా చూస్తే ఆయన బెడ్ మీద కూర్చొని మీరు కింద కూర్చొని అనాలి. అవునా కాదు? ఆయన అన్నది ఏంటి, ఆయన ఎప్పుడు కూడా నాకంటే అందరూ తక్కువ ఉండాలని కోరుకుంటారు. తక్కువ ఉండాలని కోరుకుంటే ప్రజలకి ఉత్తుత్తగానే పైసలు ఎందుకు వంచుతున్నాడు? ఆయనకు అంతగానో మరి ఎందుకు సేవ చేస్తారు? సేవ చేయాలని అనుకోరు. నా పెత్తనం చెలాయించాలనుకున్న వాళ్ళు ఎప్పుడు సేవ చేయాలనుకోరు. ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా దొరికింది కదా అని చెప్పేసి వాగడం కాకుండా నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటో తెలుసుకోండి. ఆయన ఒకానొక టైంలో సూసైడ్ థాట్స్ వచ్చాయి, అది ఆయన్నే ఒప్పుకున్నారు, ఇది నిజం. కానీ ఆయనకి మెంటల్లీ ఆయనకి కరెక్ట్గా లేడు, ఆయన ఇట్లా ఉంటారు, అవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ విని మీరందరూ కూడా ఆ మత్తులోకి వెళ్ళి మీరేదో గొడవలు పడకుండా ఉంటే బాగుంటుంది.